బడుగు బలహీన వర్గాల ఆశాజ్యోతి సర్దార్ గౌతు లచ్చన్న 115వ జయంతి కార్యక్రమం బస్టాండ్ సెంటర్లోని లచ్చన్న విగ్రహం వద్ద ఘనంగా జరిగింది. ఈ కార్యక్రమంలో తూర్పు పశ్చిమ నియోజకవర్గాల గల శాసనసభ్యులు నసీర్ అహ్మద్, గల్లా మాధవీలు పాల్గొని లచ్చన్న విగ్రహానికి పూలమాల వేసి ఘనంగా నివాళులర్పించారు. అనంతరం వారిరువురు మాట్లాడుతూ స్వాతంత్ర సంగ్రామంలో పాల్గొని బడుగు బలహీన వర్గాల హక్కుల సాధన కోసం ఆయన చేసిన కృషి ఎనలేనిదని కొనియాడారు. ఈ కార్యక్రమంలో బీసీ సంక్షేమ సంఘం రాష్ట్ర అధ్యక్షుడు కేసన శంకర్రావు, క్రాంతికుమార్, టీడీపీ నాయకులు శ్రీనివాసరావు తదితరులు పాల్గొన్నారు. ప్రముఖ స్వాతంత్ర సమరయోధులు, రాజకీయ పాండిత్యుడు సర్దార్ గౌతు లచ్చన్న గారి వర్ధంతిని జయంతిని పురస్కరించుకొని ఈరోజు రాష్ట్రంలో పెద్ద ఎత్తున ఆయన జయంతి ఉత్సవాలను జరుపుకుంటున్నటువంటి పరిస్థితులు ఉన్నాయి. ముఖ్యంగా సర్దార్ అనే బిరుదు దేశంలోనే ఇద్దరికి మాత్రమే అందినటువంటి పరిస్థితులు. అందులో సర్దార్ గౌతు లచ్చన్న గారు మన ఆంధ్ర రాష్ట్రానికి సంబంధించినటువంటి వ్యక్తి కావడం ఈ రాష్ట్రంలో ప్రతి ఒక్కరు కూడా ఎంతో సంతోషమైనటువంటి విషయం. బీసీల బాంధవుడిగా ఆనాడు స్వాతంత్ర పోరాటంలో భాగస్వాములైనటువంటి వ్యక్తి తిరిగి స్వాతంత్రానంతరం భారతదేశ అభివృద్ధి కోసం పునాదులు వేసేటువంటి దాంట్లో తన భాగస్వామ్యాన్ని పెట్టినటువంటి ప్రముఖుడు సర్దార్ గౌతు లచ్చన్న గారు. బ్రిటిష్ వారిని సైతం ఎదిరించి పోరాడి ఆచార్య ఎన్జి రంగా గారి శిష్యరికంలో రాష్ట్రంలో ఏ వ్యక్తి చేయనటువంటి బీసీల కోసం అనేక అభ్యున్నతి. ఈరోజు గౌతు లచ్చన్న గారి 115వ జయంతిని పురస్కరించుకొని పెద్ద ఎత్తున ఆయనకి నివాళులు అర్పించడం జరిగింది. ఆయన సర్దార్ అనే ఒక వీరోచితమైన బిరుదుని పొందిన మహోన్నత వ్యక్తి. అటు ఉప్పు సత్యాగ్రహంలోనూ ఇటు క్విట్ ఇండియా మూమెంట్లోనూ బ్రిటిష్ వారిని గడగడలాడించిన అద్భుతమైన మహానేత. ఇటు రైతు బాంధవుడుగాను అటు వెనకబడిన కులాలకు అంటే బీసీలకు అండదండగా ఉన్న ఆశా జ్యోతిగా నిలిచారు. స్వాతంత్ర సమరయోధుల్లో ముఖ్యంగా చెప్పుకోవాల్సిన మన ఆంధ్ర రాష్ట్రానికి చెందిన గొప్ప వ్యక్తులలో స్వాతంత్ర సమరయోధుల్లో గౌతు లచ్చన్న గారు ఒకరు. ఈరోజు మేము ప్రజాప్రతినిధులుగా మెలుగుతూ ఇలాంటి వారి ఆదర్శాలు వాళ్ళ అడుగుజాడల్లో వెనక నడుస్తూ ముందుకు వెళ్లాల్సిన అవసరం ఎంతైనా ఉంది. మేమందరం కూడా ఆయన జయంతిని పురస్కరించుకొని ఘన నివాళులు అర్పించాము. ఇదే విధంగా ప్రతి సంవత్సరము వారి వర్ధంతులకి జయంతులకి మేము పూనుకొని నివాళులు అర్పించడం జరుగుతూ ఉంది. వారి స్ఫూర్తితోనే మా ఈ రాజకీయ పాలన ఉంటుంది అని కూడా చెప్పడంలో ఎలా. సర్దార్ గౌతు లచ్చన్న స్వాతంత్ర సమరయోధుడు, పేదలపాటి పెన్నిది. 115వ జయంతి సందర్భంగా మరి గుంటూరులో ఉన్నటువంటి ఇద్దరు శాసనసభ్యులు, నిర్వాహకులు అందరూ కూడా సమిష్టిగా ఈ యొక్క జన్మదినోత్సవ వేడుకలను చాలా రంగరంగ వైభవంగా ఘనంగా జరిపినందుకు ముందుగా మీడియా మిత్రులకి వారికి అందరికీ కూడా నేను శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. ఆంధ్రప్రదేశ్ బీసీ సంక్షేమ సంఘం తరఫున 26 జిల్లాల్లో కూడా లచ్చన్న గారి జయంతి కార్యక్రమాన్ని కూడా ఘనంగా మేము జరుపుతూ ఉన్నటువంటి విషయం కూడా మీ అందరికీ కూడా తెలియజేస్తూ ఉన్నాను. లచ్చన్న అంటే ఒక కల్లుగీత కార్మిక కుటుంబంలో జన్మించి అంచెలంచెలుగా గ్రామస్థాయి నుండి ఢిల్లీ స్థాయి వరకు రాజకీయంగా ఎదిగినటువంటి మహామేధావి. ఎందుకంటే ఆయన చిన్నతనంలోనే పేద ప్రజల కోసం, బలహీన బడుగు వర్గాల సంక్షేమం కోసం నిరంతరం కూడా పోరాటాలు చేసి అదేవిధంగా తను ఏదైతే లక్ష్యాన్ని చేరాలనుకున్నాడో ఆ లక్ష్య సాధన కోసం ఎవరిని కూడా లెక్క చేయకుండా కేవలం బలహీన బడుగు వర్గ ప్రతిదే కాకుండా ఆధిపత్య కులాల వారికి కూడా ఈ సమాజంలో మంచిగా న్యాయం జరగాలని ఒక దృఢ సంకల్పంతో ఆశయంతో ముందుకెళ్ళినటువంటి వ్యక్తి. ఆనాడు క్విట్ ఇండియా మూమెంట్ కానీ జయాంధ్ర మూమెంట్లో కానీ మరి ఆయన చేసినటువంటి సేవలు ఇవాళ రాజకీయ పార్టీలు మాలాంటి వాళ్ళందరూ కూడా ఆదర్శంగా తీసుకుని ఆయన యొక్క ఏదైతే ఆశించాడో ఈ రాష్ట్రం ప్రగతి కోసం, దేశ ప్రగతి కోసం మనందరూ కూడా వాళ్ళ ఆలోచన విధానానికి అనుగుణంగా కార్యాచరణ తీసుకుని ముందుకెళ్తే తప్పనిసరిగా ప్రజలందరూ కూడా మన ఆశీర్వదిస్తారు. ప్రజలకు కూడా మంచి సంక్షేమ పథకాలు కానీ మంచి రాజకీయ పరిపాలన కూడా జరగడానికి అవకాశాలు ఉన్నాయి. కాబట్టి వారి యొక్క ఆదర్శాన్ని తీసుకుని మనం ముందుకెళ్లాల్సినటువంటి అవసరం ఉందని చెప్పి తెలియజేస్తూ వారికి ఘనమైనటువంటి నివాళులు మరి గుంటూరు జిల్లా తరపు నుంచి అందరూ కూడా ఘనంగా నివాళులు అర్పించడం జరిగింది.